జై వాసవి మాత, జై జై వాసవి మాత. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, హరిహరులు వెలిసినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముందు పార్కింగ్ స్థలంలో వివిధ ప్రాంతాల్లో కూడా కోవిడ్ వచ్చినప్పటి నుండి మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శ్రీ రాజేశ్వర క్షేత్రార్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో ఈరోజుతో 1447వ రోజు మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు మాడిశెట్టి మహేష్ గారి పుట్టినరోజు వేములవాడ, ప్రొద్దుటూరి రవీందర్ రమాదేవి దంపతుల కోడలు శ్రీమతి సుప్రియ గారి పుట్టినరోజు హైదరాబాద్, గుండా రఘు మాధవి దంపతులు వారి కుమారుడు కోడలు కిషోర్ జ్యోత్స్న వీరు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా వీరు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. కొండా నారాయణ చంద్రకళ దంపతుల మనుమరాలు సాన్వి గారి పుట్టినరోజు మేడ్చల్, కొత్త అశోక్ భార్య కీర్తిశేషులు కొత్త రత్నమాల దంపతుల మనుమడు కమల్ కిషోర్ గారి పుట్టినరోజు షాద్నగర్, మరియు జడిగం సంతోష్ కుమార్ గారి మాతృశ్రీ కీర్తిశేషులు జడిగం నాగమణి గారి జ్ఞాపకార్థం వర్ధంతి వరంగల్. ఈనాటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి దాతలందరికీ సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రాజరాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఇళ్ళవేళలా ఉండాలని కోరుకుంటూ ప్రతినిత్యం మనం నిర్వహించే మహానిత్యాన్నదాన కార్యక్రమానికి ధన వస్తు రూపేణ సహకరిస్తున్న దాతలందరికీ సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ రాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈరోజు సత్రంలో దాతలు పెళ్లి రోజు జరుపుకునే వారికి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం ఇచ్చేసే ఆర్య వైశ్య భక్తుల సౌకర్యార్థం మనం సత్రాన్ని నెలకొల్పి ప్రతినిత్యం కూడా వేములవాడ రాజేశ్వర స్వామి దర్శనార్థం ఇచ్చేసి ఆర్య వైశ్య భక్తులకు వసతి గదులు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, టెంపుల్కు సంబంధించినటువంటి సేవా టికెట్లు అయితేనేమి, దర్శనాల వివరాలు అయితేనేమి, దేవాలయం సంబంధించినంత సమాచారం అంతా కూడా మన ఆర్యవైశ్య భక్తులకు తెలియజేసుకుంటూ ప్రత్యేక రోజులలో శ్రావణ మాసం, కార్తీక మాసం, జ్యేష్ఠ మాసం ఇట్లాంటి మంచి పర్వదినాలలో వారు పుట్టు వెంట్రుకలు మన ఆర్యవైశ్య భక్తులు పుట్టు వెంట్రుకలు తీసుకునే వారికి కానీ, ప్రత్యేక పూజలు నిర్వహించుకునే వారికి కానీ, కొత్తగా పెళ్లి చేసుకొని దర్శనార్థం ఇచ్చేసే జంటలకు కానీ వారి కుటుంబాల సభ్యులందరికీ కూడా వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటూ మనం వారందరికీ సర్వీస్ ఇచ్చుకుంటూ దాతల సహకారంతో 840 గజాల స్థలంలో మనం ఒక కొత్త భవనం, మనకి ఇది రెంటెడ్ బిల్డింగ్, నూతన భవన నిర్మాణం మరియు 2 టెంపుల్స్, సముదాయం మొత్తం ఒక 33 ఏసీ రూమ్లు, డైనింగ్ హాల్, రిసెప్షన్, వెయిటింగ్ హాల్, 33 ఏసీ రూములు, వాసవి మాత దేవాలయం, గణపతి దేవాలయం, ఇట్లా దాదాపు 8 కోట్ల రూపాయల విలువ గల 8 కోట్ల ప్రాజెక్టును మనం శంకుస్థాపన నిర్వహించుకొని ఇప్పటివరకు 1 కోటి రూపాయల వరకు మనం పనిని కంప్లీట్ 2 స్లాబ్లు దాతల సహకారం, దాతలందరూ కూడా ముందుకు వచ్చి మనకు సహకరిస్తున్నారు. ధన వస్తు రూపేణ స్థలదాతలుగా, అన్నదాతలుగా, భవన నిర్మాణ దాతలుగా, రూమ్ డోనర్లుగా, ఆఫ్ రూమ్ డోనర్లుగా, దేవాలయ భాగస్వాములుగా, డైనింగ్ హాల్ అన్ని గేట్ దాత అన్ని మనకు అన్ని రకాల సహకరిస్తున్నారు. వారందరికీ కూడా రాజరాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరికీ కూడా సద్దుల బతుకమ్మ, దసరా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి ఇంటా కూడా ఈ యొక్క బతుకమ్మ 9 రోజుల బతుకమ్మ దసరా కన్నుల పండుగ మంచి వాతావరణంలో ఆనందదాయకంగా బంధువులందరూ కూడా వారి స్వగ్రహాలకు వాళ్ళ సొంత ఊర్లకు వెళ్తురు. వాళ్ళందరూ కూడా మంచి క్షేమంగా వారి ఇళ్ళకు వెళ్ళి వారు పండుగ అంగరంగ వైభవంగా సంతోషంగా జరుపుకోవాలని ఆ దుర్గామాత ఆశీస్సులు
ధారేశ్వర స్వామి ఆశీస్సులు, కన్యకా పరమేశ్వర ఆశీస్సులు, మరి ఆర్య వైశ్య సోదర సోదరీమణులందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే అమావాస్య, మనం అమావాస్య భోజనాలు కూడా గత 7 నెలల నుండి రేపు జరగబోయేది 7వ నెల, రేపు ఉదయం 9 గంటలకు దాతలందరి రేపు ఏదైతే అమావాస్యకు ధన వస్తు రూపేణ సహకరించారో ఆ దాతల గోత్రనామాల పేరు మీద మన సత్రంలో పూజ నిర్వహించి బ్రాహ్మణోత్తమునికి సాహిత్యం ఇచ్చి అనంతరం 11:30-12 గంటల ప్రాంతంలో మహానిత్య అన్నదాన కార్యక్రమం దేవాలయం నుండి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున దాతలు బంధుమిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మనం చేసే కార్యక్రమాలన్నింటికీ కూడా ధన వస్తు రూపేణ సహకరించుకుంటూ మన వెంట ఉంటూ కొందరు అజ్ఞాత దాతలు, కొందరు అజ్ఞాత వ్యక్తులు కూడా మనకు ఫుల్ సపోర్ట్ చేస్తూ మన యొక్క కార్యక్రమాలు విజయవంతం చేస్తారు. వారందరికీ మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందరికీ కూడా ధారేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి, దుర్గాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ.